వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అది సుబ్రహ్మణ్యం కావచ్చు, లేక మా ఎమ్మెల్సీ అనంత బాబు కానీ అలాంటి విషయాలు జరిగినప్పుడు కూడా అతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఈ విషయాన్ని వీళ్ళు గుర్తు పెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి నోటికి వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినప్పుడల్లా దాన్ని వాడుకుంటున్నారు. ఏదో మేము పోయి తీసుకుపోయి చంపినామని. మరి వీళ్ళ క్యాండిడేట్ ఒకరు చంద్రబాబు అనే క్యాండిడేట్, రాయుడు అనే క్యాండిడేట్ తీసుకుపోయి చంపింది మర్చిపోయినారా? వీళ్ళు అది తీసుకుపోయి డోర్ డెలివరీ కాదా? అది తీసుకుపోయి సముద్రాల్లో పడేసింది కదా? వీళ్ళెందుకు నీతులు చెప్పడానికి వీళ్ళని చెప్పాల్సింది. వీళ్ళు నీతులు చెప్తే జనాలు వినాలనా? మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఘర్షణలో ఏదో ఒకటి రాష్ట్రానికో జిల్లాకో ఒకటో రెండు ఉంటే దాన్ని పట్టుకొని 5 ఏళ్ళు కాలం గడిపినారు. ఈ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో వీళ్ళ బెల్ట్ షాపులు పెట్టిన తర్వాత ప్రతి చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ప్రతి చోట అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రతి చోట రేపులు జరుగుతున్నాయి, ప్రతి చోట మర్డర్లు జరుగుతున్నాయి. ఏ మర్డర్ జరిగినా ఏ కేసు ఎక్కడ నమోదు కూడా కావడం లేదు. చెప్తున్నాయి కదా, పెనుగొండ నిన్నగాక మొన్న ఒక హోమ్ గార్డ్ విషయం తాగిందండి. వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలకు సిఐఏ శేఖర్ దగ్గర పోయి చెప్తే ఆయన ఏం చేస్తామమ్మా, మినిస్టర్ సబ్జా గారి సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ లో మేమేం చేయలేము, కాబట్టి మీరే ఏదో రాజీ పడండి అని చెప్తే ఆమె విషయం తాగింది. మరి వీళ్ళు నీతులు చెప్పుకుంటూ వచ్చే వీళ్ళు ఘనకార్యాలు చేసినాం, మేము మంచి పనులు చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం. చేయరాని తప్పులు చేసినప్పుడు మాత్రమే, ఇది రాష్ట్రం అంతా విషపూరితమవుతుందని తెలిసినప్పుడు మాత్రమే, వీళ్ళ పార్టీ డిపాజిట్ లేకుండా పోతుందని తెలిసినప్పుడు మాత్రమే వీళ్ళు అరెస్ట్ చూపిస్తారు. అంతే. అరెస్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించదు. ఆ కిరణ్ అనే వాడిని అరెస్ట్ చేసినారు, ఎవరు భారత మంత్రితోని, వానికి బిర్యానీలు పెట్టారు, బెయిల్ ఇచ్చినారు, బయటకు వచ్చినాడు. అదే నీకు మా పోసానికి మురళీకృష్ణ గాని, వంశీ గారు గాని ఎన్ని రోజులు అరెస్ట్ అయినారు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఎన్ని రోజులు వాళ్ళ స్టేషన్లు అన్ని తిప్పినారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా వీళ్ళేదో మేము అరెస్ట్ చేస్తాం, మేము నిజాయితీగా ఉంటాం, మేము కరెక్ట్గా ఉంటాం, కూటమి ప్రభుత్వం బాగా నిజాయితీగా ఉంటుంది, కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరగదు, ఏదో డంపింగ్ యార్డ్ పెట్టి ఈ నుండి మొత్తం అక్కడ నుండి పెట్టి ఎక్కడ మొలకల చెరువు నుండి దేశం రాష్ట్రం మొత్తం అంతర్జాతీయ స్థాయిలో మద్యం అమ్మే కార్యక్రమం పెట్టి నకిలీ మద్యమాన్ని వాళ్ళు మొత్తం అందరికీ కూటమి నుండి పెద్దల నుండి చిన్నల నుండి గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరు దాంట్లో వాటాలు తీసుకొని చూడనట్టు ఉంటే అది మా ఎమ్మెల్యే గారు బయట పెడతారు, తెలిసిపోయింది, బయటకు వస్తుంది అనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతన్ని తీసుకుపోయి వాళ్ళు పెట్టి టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి మా గంటగట్టి మా పార్టీతో సంబంధాలు ఉన్నాయంట, మేము చేసినామంట. ఏం మాట్లాడుతున్నారా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటా పోతా అంటే మేము చూస్తూ వింటూ ఉండాలా? రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈ టైంలో రాష్ట్రం అతలాకుతలం చేస్తున్నారు వీళ్ళు. 50,000 బెల్ట్ షాపులు పెట్టారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు 4-3 పెట్టి వాటికి టెండర్లు పెట్టి వాటిని ఒక్కొక్క బాటిల్ మీద 50 రూపాయల లాభం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు 99 రూపాయలతో మంచి నాణ్యమైన మంది ఇస్తా తమ్ముళ్ళు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 220 రూపాయలు యాలం పెట్టినారు. గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పాల్గొని ఆ యాలంలో వాళ్ళు దక్కించుకొని దానికి ₹1,00,000 ₹2,00,000 యాలం పెట్టి వాళ్ళ ఆ లక్షలు కూర్చుకోవడానికి ఈ విధమైనటువంటి నకిలీ మద్యమాన్ని తెచ్చి అమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క చోట కూడా నకిలీ మద్యం దొరికినట్టు ఒక్క ఆధారం చూపించండి. ప్రభుత్వం ద్వారా చేయించి ప్రభుత్వం ద్వారా అమ్ముతున్నారు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర దొరికినట్టు గుర్తు సార్ నాకు ఒకసారి. రాజు గారు ఒక్క నిమిషం మాట్లాడండి. వీళ్ళలాగా రాత్రి పగుళ్ళు బ్రాందీ షాపులు ఓపెన్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కావాల్సినంత ఇంటికాడికి డోర్ డెలివరీ చేసినటువంటి మద్యం ఉంది కాబట్టి వీళ్ళ మద్యం గురించి మద్యం ప్రియులు డిస్కషన్ లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 8 గంటలకే క్లోజ్ చేసినాడు కాబట్టి, ఉదయం 10 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసినాడు కాబట్టి, తాగాల్సిన వాళ్ళకు దొరక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నారు కాబట్టి అది మద్యం పైన మాకు వ్యతిరేకం వచ్చింది. వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది మద్యం వాళ్ళు. ఈ రోజు అక్కడ మీరు చూడండి ఎంత చూపిస్తున్నారో. అది చిన్నదా? అది ఒక గ్రామందా? అది ఒక రాష్ట్రానికి సంబంధించినంత సప్లై 1470 లీటర్లు దొరికినాయి. 441 కేసులు దొరికినాయి. అక్కడ ఒక్కొక్క కేసులో 40 బాటలు 50 బాటలు ఉంటాయి. అలాంటివి వీళ్ళు రాష్ట్రం మొత్తం సప్లై చేస్తూ రాష్ట్రంలో జనాన్ని నాశనం చేస్తూ లాస్ట్ వీళ్ళు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. మాన్యంలో అయితే కృపంలో 2 అమ్మాయిలు చనిపోయిన రాష్ట్రంలో 2 అమ్మాయిలు 50 మంది హాస్పిటల్లో చేరినారు. పార్వతీపురం దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని పట్టించుకోరు. ఈ మాయనబోడు లోకేష్ గారు అక్కడ విద్యాశాఖ మంత్రి రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఈ ఇష్టానికి కావాల్సినట్టు నడుచుకుంటూ వీళ్ళు సార్ అప్పుడే మాట్లాడాలి కదా. అప్పుడే నన్ను ప్రతిసారి అబ్జెక్షన్ పెట్టి ఇప్పుడు కిరణ్ గారు మా తరఫున మాట్లాడి ఆయన వాస్తవాలు మాట్లాడిన మాకు అంట కడతారు, అవాస్తవాలు మాట్లాడడానికి 2-3 కూర్చొని మాట్లాడినా కూడా మాకు అంట కట్టరు.
కాబట్టి మేము మాట్లాడేది ఏది కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం తప్ప వీళ్ళలాగా తప్పించుకొని మాట్లాడి చేయలేదు. తిరుపతి ఎమ్మెల్యే ఒక అమ్మాయితో రాసలీల చేసేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిపై పెట్టిన తర్వాత కూడా రాదని ఉద్దేశంలో భాగంగా తెలంగాణ అప్పుడు ఎమ్మెల్యే సస్పెండ్ అన్నారు. ఎప్పుడు వీళ్ళు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళు చేస్తారు? సస్పెండ్ అంటారు. ఇప్పుడు లోకేష్ గారి ఒక్క నిమిషం, లోకేష్ గారు కదా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తింటే ఏం చర్యలు తీసుకున్నారో దాని మీద చెప్పమనండి కిరణ్ గారిని. ఏ చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. జూనియర్ ఎన్టీఆర్ తల్లి తల్లే కదా, లోకేష్ తల్లి తల్లే కదా, వీళ్ళ తల్లి వాళ్ళ తల్లి అరుణ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం, దానికి ఆన్సర్ అరుణ గారు చేస్తారు. ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఓకే, మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామాలు కూడా వీళ్ళ నాయకత్వంలో జరుగుతున్నాయి, కూటమి పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, కూటమి పెద్దల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి తప్ప ఎవరో తెలిసి తెలియక చేస్తున్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటో రెండో తెలిసో తెలియక జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళ నాయకత్వంలో వీళ్ళ పెద్దరికంలో అవన్నీ చూసాం, 5 ఏళ్లలో చూసాలే మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే చాలా వస్తాయి, గడిచిన 5 ఏళ్లలో తవ్వితే చాలా వస్తాయి. ఒక నిమిషం, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడదు ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అవునవును, 5 ఏళ్లలో ఏం జరిగింది చూసా. ఒక్క నిమిషం.